Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 1 టాపిక్ ఆపరేటర్స్ ఇన్ సి. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఆపరేటర్స్ అన్నిటి గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. అందులో 6th వచ్చి కామా ఆపరేటర్. కామా ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ 2 or more ఎక్స్ప్రెషన్స్. కామా ఆపరేటర్ని మనం 2 లేదా అంతకంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ని సపరేట్ చేయడం కోసం ఉపయోగించుకుంటాం. సాధారణంగా కామా ఆపరేటర్ని ఎక్కడ రాస్తామంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం రాసుకుంటూ ఉంటాం. అంటే మనం డైరెక్ట్గా ఎటువంటి ఆపరేటర్స్ని ఉపయోగించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఈ కామా ఆపరేటర్ ద్వారా 2 ఎక్స్ప్రెషన్స్ని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లోనే రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కామా ఆపరేటర్ దీనికి ఎగ్జాంపుల్గా ఈ ప్రోగ్రామ్ని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను లింక్ సెక్షన్ రాశాను. మెయిన్ ఆఫ్ ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్ ఆఫ్తో స్టార్ట్ అవుతుంది కదా. మెయిన్ ఆఫ్ బ్రేస్ ఓపెన్ క్లియర్ స్క్రీన్. అంటే ఇక్కడ చూడండి, నేను ఎటువంటి వేరియబుల్స్ని డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే డిక్లేర్ చేయలేదు, నేను డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లోనే కామా ఆపరేటర్ని ఉపయోగించి 2 ఎక్స్ప్రెషన్స్ని సపరేట్ చేసుకుంటూ నేను ఇక్కడ వాల్యూస్ని రప్పించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు %d స్లాష్ అండ్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు %d. అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ 2 కూడా నేను ఒకే ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో కామా ఆపరేటర్ని ఉపయోగించి రాస్తున్నాను. 2 + 3 అని రాసాను అనుకో. 2 + 3 ఎంత వస్తుంది? 5. ఈ 5 అనేది ఎవరిది? ఎడిషన్ది. అంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఇక్కడ కామా పెట్టాను కాబట్టి కామా అనే ద్వారా సపరేట్ అవుతుంది. సపరేట్ అయ్యి 6 - 3. 6 - 3 అంటే 3 వస్తుంది. ఈ 3 అనే వాల్యూ ఎవరిది? సబ్ట్రాక్షన్. అంటే సబ్ట్రాక్షన్కి నాకు ఆ వాల్యూ అనేది తీసుకుని డిస్ప్లే చేస్తుంది. అంటే ఇలాగ నేను కామా ఆపరేటర్ని ఉపయోగించుకుని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లోనే డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ని రాసి ఆ ఎక్స్ప్రెషన్స్ని కామా ఆపరేటర్ ద్వారా సపరేట్ చేస్తూ డైరెక్ట్గా రిజల్ట్ని నేను ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఆపరేటర్ కండిషనల్ ఆపరేటర్. క్వశ్చన్ మార్క్ కాలన్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ఆపరేటర్. క్వశ్చన్ మార్క్ని కాలన్ని మనం ఎక్కడైతే ఉపయోగించుకుంటామో దాన్ని మనం కండిషనల్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. ఎన్ ఎక్స్ప్రెషన్ దట్ మేక్స్ యూజ్ ఆఫ్ కండిషన్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ఆపరేటర్. ఏ ఎక్స్ప్రెషన్ అయితే ఒక కండిషన్ యూజ్ చేసుకుంటుందో దాన్ని మనం కండిషనల్ ఆపరేటర్ అని చెప్పేసి రాస్తాం. మరి ఎక్స్ప్రెషన్లో కండిషన్ ఉపయోగించుకోవటం ఎలాగా అనేది మనం ఈ సింటాక్స్లో చూద్దాం. ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కాలన్, ఎక్స్ప్రెషన్ 3 సెమీకాలన్ అని చెప్పేసి రాస్తాం. ఇందులో ఎక్స్ప్రెషన్ 1 అనే దాంట్లో మనం కండిషన్ని రాస్తాం. రాసి క్వశ్చన్ మార్క్ వేసి ఎక్స్ప్రెషన్ 2 కాలన్, ఎక్స్ప్రెషన్ 3 అని చెప్పి రాస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ 2 ఎక్స్ప్రెషన్ 3 ఏంటి అంటే కండిషన్కి బట్టి వచ్చే రిజల్ట్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, నాకు ఎక్స్ప్రెషన్ 3 అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఎక్స్ప్రెషన్ 1లో ఏముంటుంది? కండిషన్ ఉంటుంది. దానికి క్వశ్చన్ మార్క్ వేసి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత కాలన్కి ముందు ట్రూ వాల్యూస్ ఉంటాయి. అంటే ఎక్స్ప్రెషన్ 2 అంతా కూడా నాకు ఏముంటుంది? ట్రూ వాల్యూస్ ఉంటాయి. కాలన్ తర్వాత ఎక్స్ప్రెషన్ 3 ఉంటుంది. అంటే ఇక్కడ అంతా ఏముంటాయి? నాకు ఫాల్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి. చూడండి, ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ట్రూ అంటే ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఈజ్ డిస్ప్లేడ్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ 2 అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఫాల్స్ అంటే ఇక్కడ ఒకవేళ నేను తీసుకున్న ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయితే నాకేం డిస్ప్లే అవుతుంది? ఎక్స్ప్రెషన్ 3 ఈజ్ డిస్ప్లేడ్. అంటే ఈ తీసుకున్న కండిషన్ బట్టి ఎయిదర్ ఎక్స్ప్రెషన్ 2 ఆర్ ఎక్స్ప్రెషన్ 3 ఈజ్ డిస్ప్లేడ్. అంటే కండిషన్ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 మాత్రమే డిస్ప్లే అవుతుంది తప్ప 2 డిస్ప్లే అవ్వవు. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కింద మనం తీసుకోవచ్చు. మనం కండిషనల్ ఆపరేటర్కి కనుక ఒక ఎగ్జాంపుల్ని చూస్తే లింక్ సెక్షన్ రాసాను. మెయిన్ ఆఫ్ ఇంటి ఏ కామా బి. ఈ ఇంటి ఏ కామా బి అనేది తీసుకుని ఈ రెండింటి మీద నేను ఒక కండిషన్ రాసి దాన్ని చెక్ చేసుకుని వాల్యూస్ని డిస్ప్లే చేసుకుంటాను. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏ కామా బి ఎంటర్ వాల్యూస్ ఫర్ ఏ కామా బి స్కాన్ ఆఫ్ %d %d అంటే నేను కీబోర్డ్ నుంచి వాల్యూస్ తీసుకుంటున్నాను ఏబి అనేదాన్ని. ఆ ఏబి అనేదానికి వాల్యూస్ తీసుకున్నప్పుడు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు %d. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో %d అని చెప్పేసి రాశాను. మనం ఇక్కడ ఎక్కడ కండిషనల్ ఆపరేటర్ రాయాలి. కండిషనల్ ఆపరేటర్ చూడండి ఎక్కడ రాసాం? ఇక్కడ రాసాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అనేది కండిషన్. అంటే ఏబి వాల్యూస్ని తీసుకున్నప్పుడు
రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదా అనేసి నేను చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ మార్క్ వేసి 1 ఈజ్ కాలన్ 0 అని చెప్పేసి రాశాను. 1 అనేది ఏంటి? ట్రూ. 0 అనేది ఏంటి? ఫాల్స్. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ట్రూ అయిందనుకోండి, ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది? 1. అంటే ఈ 1 తీసుకుని ఈ రిజల్ట్లో 1 అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఏ ఈక్వల్ టు బి ఫాల్స్ అయిందనుకోండి, ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి? 0. అంటే ఈ 0 అనేది నాకు ఇక్కడ రిజల్ట్లో డిస్ప్లే అవుతుంది. చూడండి, ఎంటర్ వాల్యూస్ ఫర్ ఏ కామా బి అనగానే స్కాన్అప్ స్టేట్మెంట్ అంటే కీబోర్డ్ ద్వారా నేను 12, 14 ఇచ్చాను. 12, 14 అంటే ఏ వాల్యూ 12, బి వాల్యూ ఏమో 14. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకున్నాను. 12 ఈక్వల్ టు 14 ఏమైంది? ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఏం వస్తుంది? 0 వస్తుంది. 0 వస్తుంది కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏంటి? 0 అనమాట. అంటే ఇలా ఒక కండిషన్ ఉపయోగించుకుని మనం వాల్యూస్ని డిస్ప్లే చేసుకున్నప్పుడు దీన్ని ఏమంటాం అంటే కండిషనల్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక ఆపరేటర్లో మన కండిషన్ని రాస్తున్నాం. ఆ కండిషన్ రాసేటప్పుడు మనం ఆపరేటర్ని ఏం ఉపయోగిస్తాం అంటే క్వశ్చన్ మార్క్ కాలన్ని ఉపయోగిస్తాం. క్వశ్చన్ మార్క్కి ముందర కండిషన్ రాస్తాం, క్వశ్చన్ మార్క్కి తర్వాత ట్రూ స్టేట్మెంట్ కాలన్, తర్వాత మనం ఫాల్స్ స్టేట్మెంట్ని రాస్తాం. ఇది కండిషనల్ ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి సైజ్ ఆఫ్ ఆపరేటర్. సైజ్ ఆఫ్ ఆపరేటర్ టెల్స్ ద సైజ్ ఆఫ్ ద వేరియబుల్. మనం తీసుకున్న వేరియబుల్ యొక్క సైజ్ని చెప్పే ఆపరేటర్ని మనం సైజ్ ఆఫ్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్కి సపరేట్గా ఎటువంటి సింబల్ ఉండదు. మనం దాంట్లో ఏం ఉపయోగిస్తామంటే ఈ సైజ్ ఆఫ్ అని చెప్పి రాసాం చూడండి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా స్మాల్ లెటర్స్లో, దీన్నే మనం ఆపరేటర్ కింద తీసుకుంటాం. సాధారణంగా సైజ్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మనం తీసుకున్న వేరియబుల్స్ యొక్క సైజ్ అనేది మనకి తెలుస్తుంది. అంటే డేటా టైప్స్లో మనం చెప్పుకున్నాం, గుర్తుందో గుర్తులేదో మీకు. ఇంటీజర్ 2 బైట్స్ను ఆక్యుపై చేసుకుంటుంది, ఫ్లోట్ 4 బైట్స్ను ఆక్యుపై చేసుకుంటుంది, క్యారెక్టర్ 1 బైట్ను ఆక్యుపై చేసుకుంటుంది, డబుల్ 8 బైట్స్ను ఆక్యుపై చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. ఆ ఆక్యుపై చేసుకునే మెమరీ యొక్క సైజ్ అనేది మనకి ఇక్కడ ఈ ఆపరేటర్ అనేది చెప్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, నేను లింక్ సెక్షన్ రాశాను, మెయిన్ ఆఫ్ బ్రేస్ ఓపెన్ చేశాను, ఇంట్ ఐ ఫ్లోట్ ఎఫ్ క్యారెక్టర్ సిహెచ్. అంటే ఇంటీజర్ డేటా టైప్ ఒకటి, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ ఒకటి, నెక్స్ట్ క్యారెక్టర్ డేటా టైప్ ఒకటి, 3 డేటా టైప్కి సంబంధించిన 3 వేరియబుల్స్ని తీసుకున్నాను. మనకి నార్మల్గానే తెలుసు ఇంటీజర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది? 2 బైట్స్, ఫ్లోట్ 4 బైట్స్, క్యారెక్టర్ 1 బైట్. అంటే ఇప్పుడు నేను ఈ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ద్వారా ఈ వేరియబుల్స్ యొక్క సైజ్ని కనుక కనుక్కుంటే నాకు అవే సైజులు డిస్ప్లే అవ్వాలి. దానికి చూడండి ఎలా రాస్తాను, సైజ్ ఆఫ్ ఇంటీజర్ పర్సంటేజ్ డి సైజ్ ఆఫ్ ఐ అని చెప్పి రాశాను. సైజ్ ఆఫ్ అని చెప్పేసి పెరాన్సిస్ రాసి దాంట్లో ఐ అనేది రాశాను. ఈ ఐ అనే వేరియబుల్ ఏ డేటా టైప్కి అయితే చెందిందో ఆ డేటా టైప్ యొక్క సైజ్ నాకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డేటా టైప్ యొక్క సైజ్ అనేది ఇంటీజర్లోనే డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఫార్మాట్ స్పెసిఫైర్ ఎంత రాశాను? పర్సంటేజ్ డి అని చెప్పి రాశాను. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం రాశాను? పర్సంటేజ్ డి అని చెప్పి రాశాను. ప్రతిదానికి కూడా పర్సంటేజ్ డిఏ రాస్తాం. ఇప్పుడు ఫ్లోట్ తీసుకున్నాం కదా అని ఇక్కడ ఎఫ్ రాయకూడదు, ఎందుకంటే ఫ్లోటింగ్ పాయింట్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది, క్యారెక్టర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది, డబుల్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది, అన్నీ కూడా నేను దేంట్లో చెప్తాను? ఇంటీజర్లోనే చెప్తాను. 2, 4, 8, 1 అని చెప్పేసి ఇంటీజర్లోనే చెప్తాను. కాబట్టి వాటికి ఇక్కడ డిస్ప్లే చేయడానికి కూడా నేను ఏం ఉపయోగించాను? ఇంటీజర్ సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ని నేను ఉపయోగించాను. అలాగే నెక్స్ట్ ఫ్లోట్కి చూడండి, సైజ్ ఆఫ్ ఫ్లోట్ పర్సంటేజ్ డి సైజ్ ఆఫ్ ఎఫ్ అనేది పెరాన్సిస్లో రాశాను. ఇది మొత్తం సైజ్ ఆఫ్కి సంబంధించింది, ఈ చివర ఉన్న పెరాన్సిస్ ఏమో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్కి సంబంధించింది. అలాగే సైజ్ ఆఫ్ క్యారెక్టర్ సైజ్ ఆఫ్ సిహెచ్ అని చెప్పి నేను రాశాను. ఇప్పుడు కనుక నేను దీన్ని కంపైల్ చేస్తే ఇంటీజర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 2 బైట్స్. కాబట్టి ఇక్కడ సైజ్ ఆఫ్ ఇంటీజర్ అంటే ఇక్కడ పర్సంటేజ్ డీలో నాకు ఎంత డిస్ప్లే అవుతుంది? 2 అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 4 బైట్స్. అంటే సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే ఈ పర్సంటేజ్లో డీలో నాకు ఎంత డిస్ప్లే అవుతుంది? 4 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది? 1 బైట్. అంటే ఇక్కడ సైజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే పర్సంటేజ్ డీలో నాకు ఎంత డిస్ప్లే అవుతుంది? 1 బైట్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఈ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ద్వారా మనం ప్రోగ్రాంలో ఇచ్చిన డేటా టైపు మెమరీలో ఎంత మెమరీ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేటర్ అడ్రస్ ఆపరేటర్. Address operator tells the address where the data
దట్ ఈజ్ వేరియబుల్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ ఈ స్టోర్డ్ ఇన్ ద మెమరీ. ఈ అడ్రస్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే మనం డేటాని మెమరీలో ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ డేటా అనేది వేరియబుల్ అవ్వచ్చు, కాన్స్టెంట్ అవ్వచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఏదైనా సరే దాని యొక్క అడ్రస్ని, అంటే మెమరీలో ప్రతి అడ్రస్కి ఒక పేరు ఉంటుంది కదా, ఆ అడ్రస్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది మనకి డిస్ప్లే అవుతుంది. సాధారణంగా మనం ప్రోగ్రామ్ రాసి రన్ చేసినప్పుడు అది 4 డిజిట్ లేదా 5 డిజిట్ వాల్యూస్తో మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. అడ్రస్ ఆపరేటర్ అంటే ఇక్కడ మనం ఆపరేటర్ ఏం ఉపయోగిస్తున్నాం అంటే యాంపర్సెండ్. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకునేటప్పుడు చెప్పుకున్నాం, యాంపర్సెండ్ ఏ అని రాసుకున్నప్పుడు ఏ యొక్క అడ్రస్ ఎక్కడో తెలుసుకోవటానికి మనం యాంపర్సెండ్ అనేది రాసుకుంటున్నాము అని చెప్పేసి అదే అడ్రస్ ఆపరేటర్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం, అందులో ఫస్ట్ లింక్ సెక్షన్ రాశాను, మెయిన్ ఆఫ్ int i ఈజ్ ఈక్వల్ టు 2 j ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇంటిజర్ వాల్యూస్కి సంబంధించి i j అని 2 వేరియబుల్స్ని తీసుకుంటే iకేమో 2 అనే వాల్యూ ఇచ్చాను, jకేమో 4 అనే వాల్యూని ఇచ్చాను. అంటే ఇప్పుడు మెమరీలో i ఎక్కడ స్టోర్ అయింది, j ఎక్కడ స్టోర్ అయింది అంటే మనకి 2కి 4 తోటి ఎటువంటి సంబంధం ఉండదు. i యొక్క అడ్రస్ ఏంటి, j యొక్క అడ్రస్ ఏంటి అనేది మాత్రం మనం ఇక్కడ తెలుసుకుంటాం. printf అడ్రస్ ఆఫ్ i %u అంటే అడ్రస్ మనకి డిస్ప్లే అవ్వడానికి మనం ఉపయోగించుకునే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి అంటే %u అనమాట. ఈ %u ద్వారా ఈ i యొక్క అడ్రస్ మనకి డిస్ప్లే అవుతుంది. ఆ అడ్రస్ డిస్ప్లే అవ్వడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం యాంపర్సెండ్ i అని చెప్పి రాస్తాం. ఓన్లీ టు నో ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో యాంపర్సెండ్ ఉపయోగిస్తాం. లేకపోతే యాంపర్సెండ్ అనేది ఓన్లీ మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో మాత్రమే ఉపయోగించుకుంటాం. అంటే ఇప్పుడు యాంపర్సెండ్ i అంటే మెమరీలో సపోజ్ 432 ప్లేస్లో 432 అనే మెమరీ స్పేస్లో i కనుక స్టోర్ అయితే ఆ 432 నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే అడ్రస్ ఆఫ్ j %u అంటే j అనేది మెమరీలో సపోజ్ 10,456లో స్టోర్ అయింది అనుకోండి, ఆ అడ్రస్ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే రెండు ఒకే చోట పక్కపక్కనే స్టోర్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మెమరీలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అవి స్టోర్ అవుతాయి, వాటి యొక్క అడ్రస్లు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది అడ్రస్ ఆపరేటర్. అంటే అడ్రస్ ఆపరేటర్ ద్వారా మెమరీలో మనం డేటాని ఎక్కడ స్టోర్ చేసుకున్నాము అనే దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ ఆపరేటర్ యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ యాక్ట్ ఆన్ సింగిల్ ఆపరెంట్స్. అంటే ఒకే ఒక ఆపరెంట్ మీద పనిచేస్తూ ఉంటాయి యూనరీ ఆపరేటర్స్ అనేవి. యూనరీ మైనస్ ఈజ్ యూనరీ ఆపరేటర్. యూనరీ మైనస్ని మనం యూనరీ ఆపరేటర్ కింద తీసుకుంటాం. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ వేరు, మైనస్ వేరు. వెన్ అన్ ఆపరేటర్ ఈస్ ప్రిసీడెడ్ బై ఎ మైనస్ సైన్ ద యూనరీ ఆపరేటర్ నెగేట్స్ ఇట్స్ వాల్యూ. ఒకవేళ ఏదైనా ఒక ఆపరెంట్ని తీసుకుని దాని ముందు మనం మైనస్ అనే సైన్ని కనుక రాస్తే అది పాజిటివ్ అయితే దాని యొక్క వాల్యూ అనేది నెగిటివ్ అయిపోతుంది. అలా ఒక వాల్యూని నెగిటివ్ చేయడానికి లేదా నెగిటివ్గా ఉన్న వాల్యూని పాజిటివ్ చేయడానికి మనం యూనరీ ఆపరేటర్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది లింక్ సెక్షన్ రాసిన తర్వాత మెయిన్ ఆఫ్ బ్రేస్ని ఓపెన్ చేసాం. ఇంటి a, b, a, b అనే 2 వేరియబుల్స్ని తీసుకున్న తర్వాత a ఈజ్ ఈక్వల్ టు 10. అంటే నార్మల్గా నేను ఒక పాజిటివ్ వేరియబుల్ని తీసుకున్నాను. ఈ పాజిటివ్ని నెగిటివ్ చేయడానికి b అనేది తీసుకుని b ఈజ్ ఈక్వల్ టు -a అని రాశాను. అంటే 10 ఇక్కడ ఎలా ఉంది, పాజిటివ్గా ఉంది. ఇక్కడ -a అని రాసిన వెంటనే ఈ బీలోకి ఈ పాజిటివ్ వాల్యూ ఎలా అయిపోతుంది, నెగిటివ్ వాల్యూ కింద మారిపోతుంది. ఇక్కడేమో పాజిటివ్లో ఉంది 10 అని డిస్ప్లే, ఇక్కడేమో నెగిటివ్. ఒకవేళ నేను a ఈజ్ ఈక్వల్ టు -10 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ -10 అంటే ఏమైపోతుంది, పాజిటివ్ వాల్యూ అనేది అయిపోతుంది అనమాట. ఇలాగ మనం యూనరీ ఆపరేటర్ని ఉపయోగించుకుంటాం. అది కూడా ఓన్లీ సింగిల్ ఆపరెంట్ మీద మాత్రమే పనిచేస్తుందని చెప్పాం కదా, ఓన్లీ సింగిల్ ఆపరెంట్ ఏ అనే దాని మీద మాత్రమే అది వర్క్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ అప్లయింగ్ యూనరీ ఆపరేటర్ %db అంటే ఇక్కడ నాకు ఎంత డిస్ప్లే అవుతుంది, %dలో మైనస్ వాల్యూ -10 అనేది డిస్ప్లే అవుతుంది. ఆఫ్టర్ అప్లయింగ్ యూనరీ ఆపరేటర్ -10 ఇక్కడ ఎంత ఉంది, ఏ వాల్యూ 10 ఉంది. యూనరీ ఆపరేటర్ అప్లై చేసిన తర్వాత ఎంత ఉంది, 10 అనేది ఉంది. ఇలా మనం ఒక వాల్యూని నెగేట్ చేయటానికి ఈ యూనరీ ఆపరేటర్ అనే దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఆపరేటర్ బిట్వైజ్ ఆపరేటర్. C supports 6-bit operators. These operators manipulate data at bit level.
దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ బిట్, షిఫ్ట్ బిట్స్ రైట్ ఆర్ లెఫ్ట్ ఎక్సెట్రా. సాధారణంగా సిక్స్ బిట్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాం. 6 బిట్ ఆపరేటర్స్ని సపోర్ట్ చేయటం అంటే ఏంటి అంటే, మనం ఇచ్చిన డేటాని కంప్యూటర్ తనకు నచ్చిన భాషలోకి మార్చుకుంటుంది కదా. కంప్యూటర్కి వచ్చిన భాష ఏంటి? బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్లోకి మనం ఇచ్చిన డేటాని మార్చుకున్నప్పుడు ఆ బైనరీ లాంగ్వేజ్ అంతా కూడా జీరోస్ అండ్ వన్స్లో ఉన్నప్పుడు ప్రతి 0 ప్రతి 1 మీద కనుక ఏదైతే ఆపరేటర్స్ వర్క్ అవుతాయో వాటిని మనం ఏమంటాం అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ అని ఎలా ఉంటాయో చూద్దాం. ఇదేమో అండ్, బిట్ వైజ్ అండ్ అంటారు. పైప్ సింబల్ ఏమో బిట్ వైజ్ ఆర్. ఇలాగ 2 లెస్ దాన్ సింబల్స్ని రాస్తే దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ అని అంటారు. 2 గ్రేటర్ దాన్ సింబల్స్ని రాస్తే దాన్ని రైట్ షిఫ్ట్ అని అంటారు. ఇలా రాస్తే ఒక హాఫ్ ట్రయాంగిల్ కనుక రాస్తే దాన్ని బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్ఓఆర్ అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఆర్. ఇది వన్స్ కాంప్లిమెంట్. ఇవన్నీ కూడా బిట్ వైజ్ ఆపరేటర్స్. అందులో ఒక్కొక్క ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో చూసి ఆ తర్వాత మనం ఎగ్జాంపుల్ని చూద్దాం. ఫస్ట్ బిట్ వైజ్ అన్ని చూద్దాం. బిట్ వైజ్ అని చూడండి టేబుల్. ఇప్పుడు ఎక్స్ వై అనేవి 2 బిట్స్ తీసుకుందాం అనుకోండి. x0 y0 అయితే x అండ్ y 0 అవుతుంది. x0 y1 అయితే x అండ్ y 0 అవుతుంది. x1 y0 అయితే x అండ్ y 0 అవుతుంది. x1 y1 అయితే x అండ్ y 1 అవుతుంది. అంటే 1 1 అయినప్పుడు మాత్రమే అందులో 1 అనే వాల్యూ వస్తుంది. తప్పితే అన్నీ కూడా మనకి జీరోసే డిస్ప్లే అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. A8 B4 A అండ్ B అని చెప్పేసి తీసుకున్నాం. 8 4 మీద డైరెక్ట్గా బిట్ వైజ్ ఆపరేటర్ పనిచేయదు. ఈ 8ని బైనరీ ఫార్మాట్లోకి మార్చుకుంటుంది, Bని కూడా బైనరీ ఫార్మాట్లోకి మార్చుకుని అప్పుడు ప్రతి బిట్ మీద A అండ్ B అనేది జరుగుతుంది. ఇప్పుడు A8 కదా, 8ని బైనరీ ఫార్మాట్లోకి మార్చుకుంటే దాని వాల్యూ ఇంత 1 0 0 0. Bని మార్చుకుంటే దాని వాల్యూ 1 0 0. ఇప్పుడు ఈ రెండింటి మీద A అండ్ B అనేది అప్లై చేసాం అనుకోండి. ఒక్కొక్క బిట్ మీద దాని యొక్క వాల్యూని అది అప్లై చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఏలో ఈ చివరిన 0 0 ఉంది కదా, A0 B0 అంటే 2 0లు అయితే ఎంత వస్తుంది వాల్యూ? 0. ఈ 2 0 అంటే మళ్ళీ 0. A0 B1 0 1 అయినా సరే ఏమొస్తుంది? 0. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏమీ లేదు అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 0 ఉన్నట్టు. అంటే 1 0 1 0 అంటే మళ్ళీ ఎంత వస్తుంది? 0. అంటే దీనికి చివరిలో A అండ్ B చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? మనకి అన్ని జీరోస్ వచ్చాయి. బిట్ లెవెల్లో కనుక అండ్ అనే ఆపరేటర్ని మనం ఉపయోగిస్తే ప్రతి బిట్ మీద వర్క్ అవుతుంది. చూడండి, 0 0 0 0 0 0 0 1 0 1 0 0. ఇది బిట్ వైజ్ అండ్. నెక్స్ట్ ఆపరేటర్ బిట్ వైజ్ ఆర్. బిట్ వైజ్ ఆర్ చూడండి, x0 y0 అయితే x ఆర్ y 0 అవుతుంది. x0 y1 అయితే 1 వస్తుంది. x1 y0 అయితే 1 వస్తుంది. అంటే x1 y1 అయితే 1 వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ కూడా నేను A = 8 అని B = 4 A ఆర్ Bని అప్లై చేస్తున్నాను. మళ్ళీ A8ని B = 4ని నేను బైనరీ ఫార్మాట్లోకి చేంజ్ చేసుకుంటున్నాను. చేంజ్ చేసుకున్నప్పుడు A వాల్యూ 1 0 0 0 అవుతుంది, B వాల్యూ 1 0 0 అవుతుంది. ఇప్పుడు మనం పైన తీసుకున్న ఈ టేబుల్ ప్రకారం ఒక్కొక్క బిట్ మీద కనుక ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తే 0 0 0 వస్తుంది. 0 0 0 0 1 ఎంత వస్తుంది? 1 వస్తుంది. అలాగే ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉంటుంది? 0 ఉంటుంది కాబట్టి 1 0 1 అంటే 1 1 0 0 అనేది దీనికి సంబంధించిన రిజల్ట్. అంటే బిట్స్ మీద మనం వర్క్ చేస్తే A ఆర్ B యొక్క వాల్యూ అనేది ఇలా వస్తుంది. ఇది అండ్, ఇది ఆర్. నెక్స్ట్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ తీసుకున్నప్పుడు 2 0లు అయితే ఎక్స్క్లూజివ్ ఆర్ 0 అవుతుంది. 2 1లు అయినా సరే ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది 0 అవుతుంది. ఒకటి 0 ఒకటి 1 లేదా ఒకటి 1 ఒకటి 0 అయితే మాత్రం నాకు రిజల్ట్ అనేది 1 అనేది డిస్ప్లే అవుతుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందులో నేను A = 8 అని B = 2 అని తీసుకుని దాన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తున్నాను. ఎక్స్క్లూజివ్ ఆర్ చేసినప్పుడు చూడండి, A = 8 అంటే 1 0 0 0 2 అంటే 1 0 బైనరీ ఫార్మాట్లో దీని యొక్క వాల్యూస్. ఇప్పుడు 0 0 అంటే ఎంత వస్తుంది? 0 0 1 అంటే 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 0 0 ఇక్కడ ఏమీ లేవనుకోండి, దీని అర్థం ఏంటి? ఇక్కడ జీరోస్ ఉన్నట్టే కదా.
మరి 0 0 0 వస్తుంది పై టేబుల్ ప్రకారం. అలాగే 1 0 ఎంత వస్తుంది? 1 వస్తుంది. 0 1 ఉన్నా 1 0 ఉన్నా ఏమొస్తుంది? ఇక్కడ 1s వస్తాయి. అన్ని జీరోలు ఉంటే అన్ని 1లు ఉన్నా సరే ఏమొస్తాయి? జీరోస్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు దీని రిజల్ట్ ఎంత? 1 0 1 0 1 0 1 0 అనేది దీని యొక్క రిజల్ట్, ఎక్స్క్లూజివ్ ఆర్. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్ ఏం చేస్తుంది అంటే పాజిటివ్ అయితే నెగిటివ్ కింద, నెగిటివ్ అయితే పాజిటివ్ కింద చూపిస్తుంది. వన్స్ కాంప్లిమెంట్ చూడండి, ఎక్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్. 0 అయితే 1 1 అయితే 0, ఆపోజిట్గా వాల్యూస్ అనేది అన్నది చేంజ్ చేసేస్తుంది వన్స్ కాంప్లిమెంట్ అనేది. ఎగ్జాంపుల్ చూడండి, a = 3, దానికి వన్స్ కాంప్లిమెంట్ కనుక అప్లై చేస్తే అలా ఉంటుంది. 3 యొక్క వాల్యూ బైనరీ ఫార్మాట్లో 1 1. ఒకవేళ దీనికి కాంప్లిమెంట్ అప్లై చేశాను అనుకోండి ఈ టేబుల్ ప్రకారం, అంటే ఇక్కడ 2 కూడా ఏమొస్తాయి? 0 0 అనేవి వస్తాయి. ఓకేనా? కానీ నిజంగా ప్రోగ్రాంలో కనుక మనం వన్స్ కాంప్లిమెంట్ అప్లై చేసినప్పుడు ఇలా రావు, ఎందుకంటే వన్స్ కాంప్లిమెంట్ అప్లై చేసే పద్ధతి అక్కడ మారిపోతుంది. నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ చేసుకునేటప్పుడు నేను ఏ అనేది తీసుకున్నాను, ఏ అనే దానికి 2 అనే వాల్యూని ఇచ్చాను. ఏని 3 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయమన్నాను, 3 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయమన్నాను. ఇప్పుడు ఏ అనేది 2 ఉంది కదా, ఈ 2ని బైనరీ వాల్యూలోకి మార్చుకుంటాను. 2ని బైనరీ వాల్యూలోకి మార్చుకున్నప్పుడు చూడండి 1 0 అనేది నాకు వాల్యూ. ఇదేమో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్, 4 5 6 7 పొజిషన్స్ అనమాట. 1 2 3 4 5 6 అనేవి ఈ పైన ఉన్న బైనరీ వాల్యూస్కి పొజిషన్స్. లెఫ్ట్కి షిఫ్ట్ చేయమన్నాను కదా, లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయమన్నాను. లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయమన్నప్పుడు ఇక్కడ 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఇక్కడ నుంచి 3 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే 1 అనేది ఇక్కడికి వస్తుంది అనమాట లెఫ్ట్ షిఫ్ట్ నేను చేసినప్పుడు. చూసారు కదా, లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు 2లో అనేది ఎక్కడికి వచ్చింది? 5లోకి వచ్చింది. అంటే ఎటు పక్కకి షిఫ్ట్ అయింది నాకు వాల్యూ? లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయింది. బైనరీ ఫార్మాట్లో దాని యొక్క వాల్యూ సెకండ్ ప్లేస్ నుంచి 5th ప్లేస్కి మారింది. సేమ్ ఇలాగే మనం రైట్ షిఫ్ట్ని చూద్దాం. రైట్ షిఫ్ట్లో నేను ఏం చేశానంటే 8 తీసుకున్నాను, రైట్ సైడ్కి 2 వాల్యూస్ని షిఫ్ట్ చేయమన్నాను. రైట్ సైడ్ అంటే ఇటు పక్కకి అవి షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా కింద పొజిషన్స్ రాశాను, ఇక్కడ 8కి సంబంధించిన వాల్యూ అనేది రాశాను. 1 0 0 0. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ కూడా 5 6 7 పొజిషన్స్. ఇప్పుడు నేను రైట్కి షిఫ్ట్ చేయమన్నప్పుడు ఇక్కడ నుంచి రైట్ కలర్కి షిఫ్ట్ అవుతాయి. అంటే 4 నుంచి 2కి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సార్లు కదా షిఫ్ట్ చేయమన్నాను రైట్ సైడ్, కాబట్టి 2 దగ్గర నాకు 1 అనేది వస్తుంది. చూసారు కదా, 4 నుంచి నాకు 2కి రైట్ సైడ్ వాల్యూ అనేది షిఫ్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ ఇటు షిఫ్ట్ అయింది, రైట్ సైడ్ ఇటు షిఫ్ట్ అయింది. ఓకేనా? ఇది లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఇవన్నీ కూడా ఇలాగా ఇండివిజువల్గా బిట్స్ మీద అప్లై చేస్తాం కాబట్టి వీటిని మనం ఏమంటామంటే బైనరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే మనం ఇచ్చిన డేటాని బైనరీ ఫార్మాట్లోకి మార్చుకుని ఆ బైనరీ ఫార్మాట్లో ఉన్న డేటా మీద ఇండివిజువల్గా అవి వర్క్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, మనం ప్రోగ్రామ్ తీసుకున్నాం, మెయిన్ ఆఫ్ అని చెప్పి రాసాం, ఇంటి A, B, ఎంటర్ వాల్యూస్ ఫర్ A, B. కీబోర్డ్ నుంచి వాల్యూస్ని ఇమ్మని చెప్పేసి అన్నాం. కీబోర్డ్ నుంచి ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏ అండ్ బి బిట్ వైజ్ ప్రకారం ఏ అండ్ బి చేసినప్పుడు ఏదైతే రిజల్ట్ వచ్చిందో అన్ని ఇందాక మనం ఏ ఏమో 8 అని, బి ఏమో 4 అని తీసుకున్నప్పుడు అన్ని జీరోస్ వచ్చాయి గుర్తుంది కదా. అలా తీసుకున్నప్పుడు ఒకవేళ 8 4 తీసుకుంటే దాని ప్రకారం మొత్తం ఇవన్నీ కూడా బిట్ వైజ్లో జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఏ ఆర్ బి, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి, ఏ రైట్ షిఫ్ట్ బి, ఏ లెఫ్ట్ షిఫ్ట్ బి, ఇదేమో కాంప్లిమెంట్. ఇవన్నీ ఇలా రాసిన తర్వాత మనం ఇచ్చిన ఇక్కడ వాల్యూస్ని బట్టి మనకి ఇక్కడ రిజల్ట్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఇచ్చిన ఏ బి వాల్యూస్ కీబోర్డ్ నుంచి ఎంతైతే ఇస్తామో ఆ ఇచ్చిన వాల్యూస్ని ఇవేం చేస్తాయి? బైనరీ ఫార్మాట్లోకి మార్చుకుంటాయి. బైనరీ ఫార్మాట్లోకి మార్చుకుని ప్రతి ఒక్క బిట్ మీద వర్క్ అయ్యి ఆ వచ్చిన వాల్యూస్ని మనకి ఇక్కడ బైనరీ ఫార్మాట్లోనే డిస్ప్లే చేస్తాయి. వచ్చిన వాల్యూస్ని కూడా అవి ఇక్కడ మామూలుగానే డిస్ప్లే చేస్తాయి, కాకపోతే అవి మొత్తం అంతా కూడా బైనరీ దాని మీద వర్క్ అవుతాయి. ఇండివిజువల్గా బైనరీ వాల్యూస్ మీద అవి వర్క్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో మనం రిమైనింగ్ ఆపరేటర్స్ అన్నీ కూడా
చూసుకుందాం. ఇంతకుముందు వీడియోలో 5 ఆపరేటర్స్, ఆ తర్వాత వీడియోలో మొత్తం 6 ఆపరేటర్స్, అంటే టోటల్ 11 ఆపరేటర్స్ మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.